మార్కెట్ వచ్చేసి యాక్చువల్లీ చాలా వాలటాలిటీ ఉండే, మీన్స్ అప్ అండ్ డౌన్. సో 3 ఛాన్సెస్ ఉండే అక్కడ. ఒకవేళ మంచిగా మానిటర్ చేసి ఎక్కువ టైం స్పెండ్ చేస్తే నేను ప్రాఫిట్ బుక్ చేసుకునేవాడిని. సో ఇక్కడ ఏమైందంటే కాస్త వేరే వర్క్ ఉండడం వల్ల నేను కొంచెం కాన్సన్ట్రేట్ చేయలేదు. సో మార్కెట్ స్టార్ట్ అయిన 10 నిమిషాలకు చూశాను. సో ఆల్మోస్ట్ ఒక 5,000 లాస్లో ఉండేది. సో అక్కడ నేను అనుకునేది ఏంటంటే మార్కెట్ ఒకవేళ పడిపోయినా కానీ నేను ప్రాఫిట్ వస్తుంది కదా అనుకున్నాను. బట్ మోరోవర్ ఏమైందంటే మార్కెట్ పెద్దగా పడలేదు, కాకపోతే స్వింగ్ మూమెంట్ ఉండే అప్ అండ్ డౌన్. సో అది కింద వచ్చేసి 26,145 130 ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది, పైకి వచ్చింది మళ్ళీ. మీన్స్ 26,180 వరకు మళ్ళీ వచ్చి మళ్ళీ పైకి పోయేటట్టు క్రియేట్ చేసింది మార్కెట్. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఏమైంది, మళ్ళీ కింద పడడం జరిగింది. సో ఈ విధంగా కంటిన్యూస్గా 3 టైమ్స్ జరిగిందనమాట. కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. సో చాలామంది లాస్ అయ్యారు. సో ఇది ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే రిస్క్తో కూడుకున్నది వంటి ఆప్షన్స్ ఇది. ఒకవేళ స్టేబుల్గా ఉండి మార్కెట్ ఫుల్ టైమ్గా మీరు మానిటర్ చేస్తే నాకు తెలిసి ఈజీగా అయితే మీరు దీని నుంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, ఎవరికైతే ఎక్కువ టైం ఉందో. బట్ చాలామంది అంటారు ఏంటంటే ఆప్షన్స్ అనేది చాలా డేంజర్ అని. బట్ ఓకే, ఒప్పుకోవచ్చు. బట్ మోరోవర్ ఏంటంటే కొన్ని సందర్భాలల్లో, ఎందుకంటే తీసుకున్న తర్వాత మనం ప్రీమియం ఏదైతే ఉంటుందో ఎక్స్పైరీ డేటు తొందరగా, మీన్స్ ఎక్స్పైరీ డేటు వచ్చే కొద్దికి ప్రీమియమ్స్ ఏదైతే ఉన్నాయో అవి పడిపోయే ఛాన్సెస్, మీన్స్ రెడ్యూస్ అయిపోతుంది దాన్ని. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను 70 రూపీస్ కానీ 50 రూపీస్లో తీసుకున్నాను లాట్. ఆ ప్రీమియం అయితే 50 కానీ 70 కానీ ఏదైతే ఉందో అది రెడ్యూస్ అవుతుంది. మీన్స్ 30 రూపీస్ కానివ్వండి, 20 రూపీస్ కానివ్వండి, ఆ రేంజ్లో పోతుంది. మళ్ళీ నెక్స్ట్ మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ 30, మళ్ళీ 10 రూపీస్ 8 రూపీస్కి వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా అప్పుడప్పుడు ఏమవుతుంది, అదైతే ఏదైతే 30-40 రూపీస్ ఏదైతే తీసుకున్నానో ప్రీమియం, అది 100 అవ్వచ్చు, 200 వెళ్ళిపోవచ్చు. కొన్ని సందర్భాలు ఎలా ఉన్నాయంటే 1 రూపీ నుంచి 100 ఆర్ 200 రేంజ్లో వెళ్ళినాయి అనమాట. కొన్ని సందర్భాలు చూశాను. సో అలా కూడా మనకి ఎక్స్పైరీ టైంలో మనకి ఈ ఛాన్స్లు ఉంటాయన్నమాట. బాగా అబ్జర్వ్ చేయాలి, మానిటర్ చేస్తుండాలి. ఆ విధంగా అయితే మీకు ఛాన్స్ ఉంటుంది. ఆ ఛాన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రాఫిట్ 1,500 వచ్చినా కానీ మనం ఏం చేయాలి, ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయాలి. సో మార్కెట్ వాలటాలిటీ ఎలా ఉంటుందంటే మీరు పెట్టిన దానికి 1,000, 2,500 ఆ రేంజ్ చూపిస్తుంది. సో